హైదరాబాద్లోని కిస్మత్పుర మూసీ కాలువ సమీపంలో జరిగిన మహిళ మర్డర్ మిస్టరీ వీడింది. మహిళను కిడ్నాప్ చేసి కిస్మత్పుర తీసుకొచ్చి గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. మహిళ ప్రైవేట్ పార్ట్స్ను కర్రలతో ఛిద్రం చేశారు. అత్యంత క్రూరంగా మానవ మృగాలుగా ప్రవర్తించారు. మహిళ మృతి చెందడంతో వివస్త్రగా ఉన్న మహిళ మృతదేహాన్ని కాలువలో విసిరేశారు. రాజేంద్రనగర్ పరిధిలో జరిగిన ఈ దారుణం మరో దిశ ఘటనను గుర్తు చేస్తుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్పుర మూసీ కాలువలో సెప్టెంబర్ 17న ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. డెడ్ బాడీ వివస్త్రగా ఉండటంతో మహిళను ఎవరో అత్యాచారం చేసి చంపినట్లు అనుమానించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. యాకుత్పురాకు చెందిన మహిళకు నిత్యం కళ్లు సేవించి అలవాటు ఉండటంతో హైదర్గూడలోని ఓ కల్లు కాంపౌండ్కు వెళ్లింది. గత ఆదివారం కూడా కళ్లు తాగేందుకు వచ్చి కళ్లు తాగి స్పృహ లేకుండా కల్లు కాంపౌండ్లోనే పడిపోయింది. గమనించిన ఓ ఆటో డ్రైవర్ దుర్గారెడ్డి తనను తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకున్నాడు. అక్కడ ఉన్నవారు అడిగితే మహిళ నా వెంటే వచ్చిందని, తనకు తెలిసిన మహిళే అని అబద్ధం చెప్పాడు. తనకు ఎవరో తెలియకపోయినా స్పృహలో లేని మహిళను నేరుగా తన ఆటోలో కిస్మత్పురాకు తీసుకొచ్చాడు. నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కళ్ళు మత్తులో ఉన్న మహిళకు అసలు ఏం జరుగుతుందో తెలియలేదు. అత్యాచారం చేసిన దుర్గారెడ్డి ఆ మహిళను తిరిగి కల్లు కాంపౌండ్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే వదిలేశాడు. అప్పటికి ఆమె స్పృహలోకి రాలేదు. కాంపౌండ్ వద్దే వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ కొద్దిసేపటికే కల్లు తాగేందుకు వచ్చారు ఆటో డ్రైవర్లు ఇమ్రాన్, దస్తగిరి. ఈ మహిళను గమనించారు. సోయి లేకుండా పడి ఉన్న మహిళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఉలుకు పలుకు లేకపోవడంతో వీళ్లు కూడా తమ ఆటోలో ఎక్కించుకొని కిస్మత్పుర ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరూ కలిసి అత్యాచారం చేశారు. వీళ్ళిద్దరూ అత్యాచారం జరుపుతున్న సమయంలో ఆ మహిళకి స్పృహ వచ్చింది. తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. గట్టిగా కేకలు పెట్టింది. దీంతో ఇమ్రాన్, దస్తగిరి ఆ మహిళను తీవ్రంగా కొట్టారు. క్రూరంగా ప్రవర్తించారు. అక్కడ ఉన్న కర్రలను తీసుకొని మహిళ ప్రైవేట్ పార్ట్స్లో గుచ్చుతూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. మానవ మృగాలు చేసిన దాడిలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. వివస్త్రగా ఉన్న మహిళ మృతదేహాన్ని పక్కనే ఉన్న కిస్మత్పుర మూసీ కాల్వలో విసిరేశారు. తమకేం తెలియదు అన్నట్టుగా అక్కడి నుంచి పారిపోయారు. నీటిలో తేలాడుతున్న మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కాల్వ నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలతో పాటు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ క్లూ లభించడంతో దాని ఆధారంగా హైదర్గూడ కల్లు కాంపౌండ్ వరకు వందలాది కెమెరాలు జల్లెడ పట్టారు పోలీసులు. నిందితులను గుర్తించారు. నిందితులు ఆటో డ్రైవర్లు దస్తగిరి, ఇమ్రాన్గా గుర్తించారు. అంతకుముందు దుర్గారెడ్డి కూడా ఆ మహిళను తీసుకెళ్లడం గుర్తించి మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. కూపి లాగితే అసలు విషయం బయటపడిందే. దుర్గారెడ్డి, దస్తగిరి, ఇమ్రాన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. మృతి చెందిన మహిళకు పెళ్లై 2 పిల్లలు ఉన్నారు. భర్త ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. పోస్టుమార్టం అనంతరం మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.